అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. అసలు ఇదేంటిది పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏంటి ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు? వాస్తవంగా ఈ ప్యాకెట్ శిబిరాలు సివిల్ పంచాయతీల్లో తలదూర్చేటటువంటి పోలీసులకి జనరల్గా ఎంపీ పదవులు కదా ఇస్తూ ఉంటారు, ఎంపీ టికెట్లు ఇచ్చి గెలిపిస్తూ ఉంటారు కదా. మరి ఏనేంది ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఆ భీమవరం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద విచారణకు ఆదేశించాడేంటి? నిజంగా మనం చూసాం గతంలో కూడా అనంతపురం జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక సిఐ ఆయన ఒక ప్రజాప్రతినిధి మీద మీసం మలేసాడు. మీసం మలేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మెచ్చుకున్న వెంటనే ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చేసి గెలిపించేసిన పరిస్థితి. తర్వాత ఆయన ప్రజలకు ఏం చూపించారో కూడా మనం చూసాం. సో నిజంగా పోలీసులు ఆ విధంగా తొడలు కొట్టి మీసాలు మెలేసేటువంటి వాళ్ళకి మామూలుగా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అయితే టికెట్లు ఇస్తూ ఉంటారు, ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు, ఆ సంస్కృతి వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి. కానీ ఇక్కడ ఏంది పవన్ కళ్యాణ్ గారు ఏంది మరి అవన్నీ ఇవ్వకుండా విచారణకు ఆదేశించడం, ఆయన ఏంది అసలు విచారణకు ఆదేశించడం అని చెప్పేసి పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బాధ కలగడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో ఆ డిఎస్పీ గురించి రకరకాలుగా ప్రచారం చేయడం, ఆ డిఎస్పీకి సంబంధించి అసలు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం, హోంమంత్రిత్వ శాఖలో ఆయన తలదూర్చడం ఆయనకి ఏం సంబంధం, అసలు ఏదైతే డిప్యూటీ సీఎం అనేటువంటి పదవి రాజ్యాంగబద్ధం కానటువంటి పదవి కదా, మరి ఈయనెందుకు అక్కడ పోయి తలదూరుస్తున్నాడు అనేటువంటి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. రైట్, మీరు చెప్పినట్టు ఆయన్ని సన్మానించి అదేదో అవార్డు గివార్డు ఇవ్వాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారికి పాపం రాజకీయం తెలియదు కదా, అని కదా ఎంపీ టికెటో లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అక్కడ ఆయన్ని గెలిపించాల్సి ఉండాలా యాక్చువల్గా మీ ఉద్దేశం ప్రకారం అయితే. కానీ ఆయన విచారణకు ఆదేశించారు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు చేసింది 100% రైట్. ఎందుకంటే అక్కడ ఆయన పేకాట శిబిరాలని ఆపండి, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, అప్పులు పాలవుతున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అని చెబుతూనే సివిల్ పంచాయతీల్లో తలదూర్చి పోలీసుల ప్రభావం ఎక్కువైపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఇతని మీద విచారణ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన అడిగింది వాస్తవమే. మరి దానికి ఎందుకు చాలామంది ఉలిక్కిపడిపోతుంటారు? నిన్న అనుకుంటాను, నాకు తెలిసి RRR రఘురామకృష్ణరాజు గారు ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ మాట్లాడలేదే. పాపం ఈరోజు మీడియాలో చూస్తే పవన్ కళ్యాణ్ అలా, RRR ఇలా అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. RRR ఏం మాట్లాడారు? ఆయన డిఎస్పీకి ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఏం మాట్లాడాల. నాకు తెలిసి నా దృష్టిలో ఆయన ఒక హానెస్ట్ ఆఫీసరు అని అనుకుంటున్నాను అన్నాడు. అంటే వాస్తవాలు తెలియదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా విచారణకు ఆదేశించి రిపోర్ట్ ఇవ్వమన్నారు. రిపోర్ట్ ఇస్తే ఎవరి దృక్పథం ఏంటి అనేది మారిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రిపోర్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్. సో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏంటి అనేది వాస్తవాలు బయటకు వస్తాయి. అంతేకాకుండా ఆయన ఏమన్నాడు, ఎస్ పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం, ఆయన అన్ని మంత్రిత్వ శాఖల్లో ఆయన ఇన్వాల్వ్ కావచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం గతంలో మనం అనుకున్నాం కదా, 5 మంది డిప్యూటీ సీఎంలు ఇచ్చాం. మనం 5 మంది డిప్యూటీ సీఎంలు చేంజ్ చేసాం. సామాజిక సాధికారత పేరుతోటి వాళ్ళందరినీ కూడా జనం బాహుల్యంలోకి తీసుకెళ్ళాం. మేము 5 సామాజిక వర్గాలని ఈరోజు 5 ఉప ముఖ్యమంత్రులను చేశాం. సో ఇది సామాజిక సాధికారత అని చెప్పేసి. మరి ఆ రోజు అనిపించలేదా మీకు అది రాజ్యాంగబద్ధ పదవి కాదు అనేసి? ఆ రోజు ఉన్నటువంటి డిప్యూటీ సీఎంలు ఈరోజు ఎవరికైనా గుర్తున్నారా? కనీసం డిప్యూటీ సీఎం హోదాలో వాళ్ళు ఏమైనా చేశారా? డిప్యూటీ సీఎం హోదాలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వాళ్ళ శాఖలు ఏమైనా తెలుసా? చిన్న ఎగ్జాంపుల్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాపం గతంలో ఉండేవారు. ఆయన లిక్కర్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే అనుమతులు వచ్చేసి, ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే షాపులు రన్ అయిపోయినాయి, ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే కొత్త బ్రాండ్లు వచ్చేసి, ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే పెద్ద స్కామే జరిగిపోయింది. ఆయన డిప్యూటీ సీఎం మళ్ళీ, కానీ ఆయనకి ఏమీ తెలియదు. మరి అది అట్టుండాలి డిప్యూటీ సీఎం అంటే. అంతేగాని డిప్యూటీ సీఎం అంటే పోయి రాజ్యాంగబద్ధ పదవి కాకపోయినా ప్రతి శాఖలో దూరేటివి ఏంటి? పవన్ కళ్యాణ్కి అర్థం కావటంలా. లేకపోతే మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారికి ప్రతిరోజు ఉదయాన్నే లేచినాక ఒక దినచర్య పత్రిక రాసి ఉండనమాట. ఈరోజు ఇది చేయండి, ఈరోజు మీరు ఇలా చేయండి, ఈరోజు ఈ శాఖలోకి వెళ్ళొద్దు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్యూన్ చేయండి. ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, ప్రజల కోసం ఆయన పడుతున్నటువంటి తపన, ఆయన తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి రాజకీయ మార్పులు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఈరోజు పల్లె పండుగ పేరుతో ఆయన ఏ విధంగా పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారా ఆమోదం పొందినటువంటి పనులను గ్రామ సభల్లో చేయించి ఈరోజు గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించే దిశగా గాంధీజీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. మరి ఇలాంటివన్నీ కూడా మీ కళ్ళకు కనపడవు. కేవలం ఒక డిఎస్పీకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి దాన్ని పొలవలు చేసుకొని మాట్లాడతారు. ఆమె ఎవరో ఒక ఉంది, శ్యామల అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆమె ఏమంటారు, ఎక్కడ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా డిప్యూటీ సీఎం ఎక్కడ పడుకున్నాడు, డిప్యూటీ సీఎం నోరేమైపోయింది, డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి పాప మాట్లాడుతూ ఉంటారు. మరి మీ పత్రిక లేకపోతే మీ ఛానల్ లేకపోతే మీ అనుకూల మీడియాలో ఏమనిస్తుంది? అసలు పవన్ కళ్యాణ్ ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి హోంశాఖలు దూరడానికండి. మరి సంఘటన జరిగేటప్పుడు శాంతి భద్రతలు ఎవరి శాఖ కిందకు వస్తాయి? హోంశాఖే కదా. మరి అక్కడేమో పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు, ఆయన దూరట్లేదు, ఆయన పట్టించుకోవట్లేదు, ఎక్కడ పడుకోండాడని మీరే మాట్లాడతారు. ఇక్కడేమో ఆయన ఎందుకు ఆ శాఖల్లో ఏలు పెడతారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక స్టాండ్ మీద ఉండండి, స్టాండ్ మీద ఉండి మాట్లాడితే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ
తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే మీసం మలేసి తొడలు చరిచి లేకపోతే జిప్పులిప్పి చూపించినటువంటి వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి రాజకీయ పదవులు ఇవ్వరు. ఒకవేళ ఆ డిఎస్పీనో లేకపోతే మరి కొంతమంది పోలీసులు ఎవరన్నా అలాంటి ఆలోచనలు ఉంటే బయట రండి. కూటమి పాలనలో ఖచ్చితంగా ప్రజలే ఇక్కడ దేవుళ్ళు, ప్రజలే ప్రభువులు, ప్రజలే పాలకులు. ఆ విషయాన్ని మాత్రం దయచేసి మర్చిపోకండి. అంతేగాని మీరు ఇచ్చినట్టు ఎవరు ఒక ఆయన మీసం లేసినంత మాత్రాన ఆయన తీసుకొచ్చేసి ఎంపీని చేసేశారు. ఎంపీని చేసిన తర్వాత ఆయన ఏం చేశారు అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ఆయన జైశ్వర్యాన్ని చేస్తారు, చేయలేదని చెప్పేసి మీరు ఏమైనా బహుశా బాధపడుతున్నారో మాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి పరిపాలన కూడా తెలుసు. అందుకే ఆయన పరిపాలనా దక్షుడిగా ముందుకెళ్తూ ఉన్నాడు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. 5 ఏళ్లలో మీరు చేయలేనటువంటి పనులు 16 నెలల్లో ఆయన పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నాడు. అక్కడ అవినీతి జరుగుతుంది, లేకపోతే పోలీసులు అరాచకాలు చేస్తున్నారు అని చెప్పి ఆయన దృష్టికి రాగానే కూటమిలో ఉన్నా సరే ఆ విషయం బయటికి వస్తే ఇలాంటి బయట చాలామంది కాసు కూర్చున్న విషయం తెలిసినా కూడా నిజాన్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో ఆయన విచారణకి ఆదేశించారు, నివేదికను కోరారు. ఎస్, ఆయన డిప్యూటీ సీఎం. సో రాజ్యాంగబద్ధ పదవి కాకపోయి ఉండొచ్చు బహుశా మీ దృష్టిలో, మరి అదేమో రాజ్యాంగబద్ధ పదవి కాదంటారు. కానీ రాజ్యాంగబద్ధంగా మీకు 18 సీట్లు రాకపోయినా మాకు దీంట్లో అవకాశం కల్పించండి, మేము ప్రధాన ప్రతిపక్షాన్ని కోర్టుకి వెళ్తారు. సో ఏంటో రాజ్యాంగాన్ని అక్కడ ఒక చోటేమో గౌరవించడం, ఇంకో చోటేమో రాజ్యాంగం అంటే తామకే బాగా ఇష్టమైంది లేకపోతే తామే దాన్ని ఆచరించేవాళ్ళం అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన సందర్భంలో వాస్తవాలు మాట్లాడితే ప్రజలకు కూడా అర్థమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజా సమస్యలు, వాటికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద సలహాలు ఇస్తే బాగుంటుంది. కానీ ఎవరు ఏ శాఖలో మాట్లాడాలి, ఎవరు ఏ శాఖలో నిలబెట్టాలి, అనిత గారు కూడా దాని మీద చాలా రియాక్ట్ అయ్యారు. ఎస్, ఇది మా కూటమి, ఇది ఖచ్చితంగా కూటమిలో కలిసే ఉంటాం, మా మధ్య మీరు ఎన్ని విభేదాలు తీసుకురావాలన్నా కూడా కుదరదు అని చెప్పేసి ఆమె కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో డిఎస్పీ వ్యవహారం అనేది అక్కడ జరుగుతున్నటువంటి అంశం, చాలా చిన్న విషయం అది. సో దాని మీద ఆయన విచారణకు ఆదేశించారు. ప్యాకాట్ నిర్వహించాలని చెప్పేసి కోరడం, నిర్వహించేటువంటి వాళ్ళని వెనకేసుకురావడం పవన్ కళ్యాణ్ నైజం కాదు. సో దాన్ని సంతోషించాలా. మనం గతంలో ఏమేం చేసాము, ప్యాకాట్ క్లబ్బులు, క్యాజువల్ పెట్టినటువంటి పరిస్థితులు మనకు తెలుసు కదా. మరి అవన్నీ కూడా చెయ్యొద్దు అని చెప్పేసి పోలీసులని సక్రమ మార్గంలో పెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మరి అవన్నీ కూడా మర్చిపోయేసి మీరేదో జయసూర్యకి కితాబులు ఇచ్చేసి సర్టిఫికేట్లు ఇచ్చేసి చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా వాదన. ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సిడెంట్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.